వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గల్ఫ్ దేశాల్లో మరోసారి బాంబుల వర్షం మూతమోగింది. మరోసారి ట్రంప్ కు జలకిచ్చింది ఇరాన్. యుఎస్ స్థావరాలపైన విరుచుకుపడింది గల్ఫ్ కంట్రీ. కువైట్ తో పాటుగా బహ్రెయిన్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపైన మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ భారీ స్థాయిలో దాడులు తెగబడింది. హార్ముస్ తో పాటుగా క్వెష్మ్ ద్వీపం పైన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇరాన్ హెచ్చరించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఒకవైపు శాంతి చర్చలు విఫలమవుతున్నటువంటి దశలో సీజ్ ఫైర్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా పెండింగ్ లో నడుస్తున్నటువంటి ఈ దశలో మరోసారి యుద్ధానికి ఇరు దేశాలు కూడా తెగబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. బాంబులతో మాత్రం ఇరాన్ తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి స్థావరాలపైన విరుచుకుపడుతుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాలే టార్గెట్ గా కువైట్ తో పాటుగా బహ్రెయిన్ దేశాల్లో యుఎస్ స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడులు తెగబడుతున్నాయి. అయితే హార్ముస్ తో పాటుగా క్వెష్మ్ దీవులకు సంబంధించినటువంటి దాడులను అమెరికా చేపట్టడం, దీనికి ప్రతీకారంగానే మేము ఈ దాడులు చేస్తున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించడం జరిగింది. బాలిస్టిక్ క్షిపణులతో పాటుగా డ్రోన్లతో భారీ స్థాయిలో విరుచుకుపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా. మరి ఒక్కసారి బాంబుల వర్షానికి సంబంధించినటువంటి విజువల్స్ ను పరిశీలిద్దాం. ఇది ఇరాన్ ప్రకటించినటువంటి పూర్తి స్థాయి యుద్ధ తంత్రం. మరోవైపు పూర్తి స్థాయిలో మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ యుద్ధం ముగిసిపోయేటువంటి దశకు వచ్చింది. యుద్ధానికి చెక్ పెట్టేటువంటి దశకు వచ్చారు. ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి చర్చలు కూడా సాగేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వాదన బలంగా వినబడినటువంటి నేపథ్యంలో అమెరికా ఆత్మరక్షణ పేరుతో హార్ముజ్ జలసంధి సమీపంలో క్వెష్మ్ ద్వీపం సమీపంలో చేపట్టినటువంటి దాడులకు ఇరాన్ ప్రతి దాడులను మొదలుపెట్టింది. అమెరికా పైన ప్రత్యక్షంగా యుద్ధం చేసేటువంటి పరిస్థితులు లేనందున ప్రధానంగా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలని లక్ష్యంగా చేసుకొని తాజాగా దాడులు చేపట్టడం జరిగింది. అయితే ఈ దాడులను ఇరాన్ కు సంబంధించినటువంటి ఐఆర్జీసీ కూడా ధృవీకరించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. హాజ్ అనేటువంటి ఖాసిం అనేటువంటి క్షిపణి, అదేవిధంగా కీలకమైనటువంటి డ్రోన్లను కూడా ఉపయోగించినట్లుగా ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. మరోవైపు కువైట్ లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన కూడా దాడి చేసినట్లుగా, మరోవైపు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా శిథిలమైపోయినట్లుగా కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇక బహ్రెయిన్ లో ఉన్నటువంటి జుఫైర్ అనేటువంటి ప్రాంతంలో అమెరికా నౌకా దళానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి యుఎస్ నేవీ 50th ఫ్లీట్ హెడ్ క్వార్టర్ పైన కూడా ఇరాన్ డ్రోన్లతో తెగబడింది. అక్కడ కూడా క్షిపణులతో శిథిలాలను మాత్రమే మిగిలిచ్చింది. ఈ దాడి కారణంగా భారీ పేలుళ్లు కూడా ఆ ప్రాంతంలో సంభవించాయి. మంటలు భారీగా చెలరేగాయి. శిథిలాల కింద పౌర నివాసాలు చాలా వరకు కూడా పడి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సమాచారం అందుకున్నటువంటి వెంటనే గల్ఫ్ సహకార మండలి ఆయా దేశాలకు మేము సహకారం అందిస్తామంటూ కూడా చేయూతనిచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. కువైట్ తో పాటుగా బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా నిలిపివేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కి వస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగకుండా నివారించేటువంటి యోచనలు మాత్రం గల్ఫ్ దేశాలకు సంబంధించిన సహకార మండలి కృషి చేస్తున్నాయి. అయితే ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్లిపోవాలి అంటూ కూడా తాజాగా హుకుం జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వెంటనే ఏదైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటివి, మరి ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల సమీపంలో ఉన్నటువంటి జన నివాసాల్లో ఉన్నటువంటి ప్రజలు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా గల్ఫ్ దేశాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఇరాన్. యుఎస్ స్థావరాలపైన గల్ఫ్ కంట్రీ ఒక్కసారిగా విరుచుకుపడింది. ప్రధానంగా బహ్రెయిన్ తో పాటుగా కువైట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి వాటిపైన విరుచుకుపడడం జరిగింది. అదేవిధంగా హే ఖాసిం అనేటువంటి ఒక భారీ క్షిపణితో ఈ దాడికి తెగబడినట్లుగా ఐఆర్జీసీ కూడా అధికారికంగా ధృవీకరించింది. గల్ఫ్ దేశాలను ముందు నుంచి టార్గెట్ చేస్తూనే ఉంది ఇరాన్. గల్ఫ్ దేశాలు అమెరికాకు అదేవిధంగా ఇజ్రాయెల్ కు కొంతవరకు సపోర్ట్ గా నిలిచేటువంటి పరిస్థితులు ఉన్నందున ప్రధానంగా ఈ చైనాకి ఏదైతే ఈ కీలకమైనటువంటి యుద్ధానికి సంబంధించిన దాంట్లో గల్ఫ్ దేశాల పైన ఒత్తిడి పెంచితే
అమెరికా ఇజ్రాయెల్ ఆటోమేటిక్ గా దిగొస్తాయని ముందు నుంచి ఒక బలమైనటువంటి మాస్టర్ ప్లాన్ తోనే ఇరాన్ ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ తాజాగా కూడా ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడింది. కువైట్ తో పాటుగా బహ్రెయిన్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బలమైనటువంటి సైనిక స్థావరాలు ఉన్నాయి. మిసైళ్లతో పాటుగా డ్రోన్లతో ఇరాన్ ఒక భారీ దాడికి తెగబడింది. దీనికి ప్రధాన కారణం ఇరాన్ చెప్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కారణం హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధి మాత్రమే కాదు, క్వేష్ ద్వీపం పైన కూడా ఈ దాడులకు అమెరికా తెగబడ్డం. దీనికి ప్రధానంగా ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే మేము తాజాగా దాడులు చేపట్టాం అనేటువంటి ఇష్యూను కూడా ఇరాన్ ప్రస్తావిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్న విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం గల్ఫ్ దేశాల్లో కనబడుతుంటే ఒక్కసారిగా ఇరాన్ కి సంబంధించినటువంటి భారీ స్థాయి క్షిపణులు వచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అయితే జుఫైర్ అనేటువంటి ప్రాంతంలో బహ్రెయిన్ దేశంలో ఉన్నటువంటి జుఫైర్ అనేటువంటి ప్రాంతంలో తాజాగా ఇరాన్ చేపట్టినటువంటి అతి భారీ దాడిలో అమెరికాకు సంబంధించినటువంటి 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్ కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇటువైపు కువైట్ వైపు హాజ్ ఖాసిం అనేటువంటి ఒక భారీ అత్యాధునిక క్షిపణితో డ్రోన్లతో కూడా ఇరాన్ దాడులకు తెగబడింది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను వెంటనే అప్రమత్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కూడా ఇప్పటికే గల్ఫ్ దేశాల సహకార మండలి కూడా హెచ్చరించడం జరిగింది. సహాయక చర్యలను వేగవంతం చేసేటువంటి యోచనలు కనబడుతున్నాయి. ఇరాన్ ఇదే విధంగా దాడులకు తెగబడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో అమెరికా సైనిక స్థావరాలతో పాటుగా అమెరికాకు సపోర్ట్ గా ఉన్నటువంటి కీలకమైనటువంటి కేంద్రాలపైన కూడా తాజాగా దాడులకు తెగబడుతుంది. అమెరికా కూడా పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ లను బేస్ చేసుకొని మాత్రమే ఇరాన్ పైన కూడా దాడులకు తెగబడుతుంది. ఇక ఇప్పట్లో శాంతి చర్చలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. సీజ్ ఫైర్ తుంగలు తొక్కారు ఇరు దేశాలు కూడా. శాంతి ఒప్పందం, శాంతి చర్చలు, యుద్ధం ముగింపు అనేటువంటి దిశగా వేసినటువంటి ప్రతి అడుగు కూడా తాజాగా విఫలమైపోయింది. హార్ముజ్ జలసంధి పైన, క్వేష్ ద్వీపం పైన అమెరికా చేసిన దాడులను మేము తిప్పికొడతాం, ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అదే పరంపరను ఇరాన్ కొనసాగిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కువైట్ తో పాటుగా బహ్రెయిన్ దేశాల్లో ఉన్న కీలకమైన అమెరికా ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసేటువంటి పనిలో పడింది. అయితే ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తుంది. మరోవైపు ఇరాన్ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వెంటనే ఖాళీ చేయాలంటూ కూడా హుకుం జారీ చేసింది. మరోవైపు దీనికి ప్రతీకారంగా అమెరికా కూడా దాడులకు తెగబడేటువంటి అవకాశం కనబడుతుంది. శాంతి చర్చలను పక్కన పెడితే ఇప్పట్లో యుద్ధం ఆగేటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఎలాగైతే మేము కైవసం చేసుకున్నామో, ఎలాగైతే క్లోజ్ చేశామో, మరోవైపు బాబల్ మండేబ్ ను కూడా క్లోజ్ చేస్తామని ఇప్పటికే ఇరాన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రపంచంలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా పరిస్థితి కనబడట్లేదు. రెండోది, రోజు రోజుకు చమురు ధరలు కూడా తారాస్థాయికి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా మళ్ళీ దాడులు చేపట్టడం, తాజాగా మళ్ళీ యుద్ధ వాతావరణమే అక్కడ కనిపిస్తూ ఉండడం, ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులకు తెగబడడంతో యుద్ధానికి పులి స్టాప్ పడేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయా అంటే $1 మిలియన్ ప్రశ్నగానే మారిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు, మిసైళ్లు డ్రోన్లతో దాడులకి తాజా పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రెజెంట్ అయితే కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ స్థావరాలని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇతర గల్ఫ్ దేశాలపైన కూడా ఇదే విధంగా తెగబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నాయి. చూడాలి, మొత్తం మీద ఇరాన్ ఇదే రేంజ్ లో ముందుకు వెళ్తే, అదేవిధంగా అమెరికా కూడా ఎక్కడ తలొగ్గేటువంటి పరిస్థితులు కనబడకపోతే రోజు రోజుకి యుద్ధం అనేది మాత్రం భారీ స్థాయిలోనే పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపైన ఇరు దేశాలు చర్చల దిశగా మళ్ళీ అడుగులు వేస్తారా, లేదా ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులే కనబడితే ప్రపంచ దేశాలపైన, మరి ముఖ్యంగా చమురు దిగుమతులకు సంబంధించినటువంటి దేశాలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో అందరూ నిశ్చితంగా గమనిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చమురుకు సంబంధించి మళ్ళీ సంక్షోభం దిశగానే అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.